రైట్, వెల్కమ్ బ్యాక్. మోసన్ గారు నమస్తే అండి. ఎస్ మోసన్ గారు ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టుంది. హలో. ఎస్, వినిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో చూస్తాం, యూపీ, బెంగాల్లో ర్యాలీలు తీసి సంతకాలు సేకరణ చేస్తే ఇప్పుడు ముస్లిమ్స్ పెద్దలు చాలా హంగామా చేస్తారు. ఖచ్చితంగా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి జనరల్గా ఎలా ఉంటుందండి? మీరు ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నారు, మైనార్టీస్లకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అడుగుతున్నా. ముల్లాలు నేరుగా ముస్లిం సమాజానికి గోవులు బలివ్వకుండా పత్వా జారీ చేయకుండా చట్టం చేయడం సాధ్యమేనా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది ముందుగా ప్యానల్లో సభ్యులకి ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, అసలు యాక్చువల్గా ఇదంతా ఏదైతే బక్రీద్ మరియు గోహత్యల్ని లింక్ చేస్తూ ఉన్నారో అది ఒక స్ట్రాటజికల్గా ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఇదే, కానీ బక్రీద్కి గోహత్యలకి ఎటువంటి సంబంధం లేదు. ఒకసారి మీరు హిస్టరీ చూసుకుంటే అసలు ఈ గోవులు అనే టాపిక్ని ఆ రోజు బ్రిటిషర్స్ ఇండియాలో ఎట్లా మనం ఈ ప్రజానికాన్ని స్ప్లిట్ చేయాలి, ఎట్లా పరిపాలించాలన్న దాని మీద దీన్ని తీసుకురావటం జరిగింది. ఓకే, అసలు ఏదైతే పండగ ఉందో దాని పేరే బక్రీద్. బక్రా ఈద్ అంటారు. అంటే బక్రా అంటే గొర్రెపోతు. మన ఇండియాలో వచ్చేసరికి దాన్ని బక్రీద్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అదా అనే అరబిక్ నేమ్ ఉన్న ఇండియాలో వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఆ రోజు ఉన్న పెద్దలందరూ కలిసి బక్రా ఈద్ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే దాని నుంచి డైవర్షన్ ఉండకూడదు అని. ఇంకొకటి, ఫత్వా వచ్చేపాటికి మీరు చూసుకుంటే ఈ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఎక్కువ భాగంగా ఫత్వాలు పాటించే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దేవ్బంద్ అనే ఆర్గనైజేషన్ ఉండిద్ది. ఓకే, ఆ పర్టికులర్ దేవ్బంద్ అనే ఆర్గనైజేషన్ 1955లోనే బక్రీద్లో గో కుర్బానీ అంటే హలాల్ని గోవుల్ని కొయ్యకూడదని చెప్పి ఫత్వా ఇవ్వటం జరిగింది. 1955లోనే ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి యాక్చువల్గా ది గోహత్యకి ఇస్లాంకి చాలా దాన్ని ఏమంటారు కాంట్రవర్సీ ఉన్నా, లేకపోతే చాలా మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి మధ్యలో. దాన్ని ఫస్ట్ క్లియర్ చేస్తా, తర్వాత ఇందాక సార్ చెప్పిన దానికి ఆన్సర్ కూడా చేస్తా. ముందుగా మీరు చూసుకుంటే ఇస్లాంలో ఎక్కడ బక్రీద్కి కానీ వేరే టైంలో కానీ అసలు ఆవుల్ని కొయ్యాలనో లేకపోతే వాటి సంతతిని ఇది తినాలన్నది ఎక్కడా లేదు. ముఖ్యంగా ఖురాన్లో కూడా చూసుకుంటే దేన్నైతే యావత్ ప్రపంచ ముస్లింలు పాటిస్తారో నిష్టగా, ఖురాన్లో కూడా ఆవు గురించి వచ్చిన ఒకే ఒక్క మాట ఏదైతే ఉందో, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటిలో అద్భుతమైన లాభాలు ఉన్నాయి, వీటిని వాడుకోండి ఏంది. అలాగే మొహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ప్రీచింగ్స్లో కూడా ఏం చెప్పారంటే, ఆవు మాంసంలో వ్యాధులు ఉన్నాయి, ఆవు నెయ్యి, ఆవు పాలులో మీకు ఎంతో మంచి లక్షణాలు ఉన్నాయి, వ్యాధిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన లైఫ్ టర్మ్లో కూడా ఆయన అనేక బక్రీద్ అంటే ఈదుల్ అదా పండుగలు చేసుకోవటం జరిగింది. ఆయన స్వతహాగా కూడా ఎప్పుడు ఒక 2 మేకల్ని ఆయన కుర్బానీకి చేయటం చేశారు, కానీ ఎక్కడ ఆయన వేరే జంతువుల జోలికి కూడా పోలేదు. కాబట్టి ఇది పర్టికులర్గా భారతదేశంలో ముస్లిముల్ని ఏదో మభ్య పెట్టాలని చెప్పి ఒక రాజకీయ కుతంత్రంగా తీసుకొచ్చిన ఒక సబ్జెక్ట్ బక్రీద్ మరియు ఆవు అన్నది మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ అంటే అలా కాదు, ఇక్కడ మోసరి గారికి జనరల్గా మీరు చెప్పినట్టుగా బక్రీద్ నాడు మేకలో, గొర్రెలో లేదా ఒంటిలో బలి ఇవ్వచ్చు ఉంది, కానీ ఆవుల గురించి ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు లేదు, కానీ మరి ఎందుకు ఇప్పుడు జరగట్లేదు అనేది మీరు చెప్తున్నారా? ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నప్పుడు కొందరు కావాలనే, అందరూ కాకపోవచ్చు, కొందరు కావాలని ఎందుకు మరి దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అంటే అందరూ అంటే ఇది ఏదైతే ట్రెడిషనల్గా ఒక ఇంప్లాంటేషన్ జరిగిందో మైండ్స్లో, దానివల్ల జరుగుతున్న తప్పు. దీన్ని ప్రభుత్వాలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఈరోజు గోహత్య అన్నది నేరం అంటే కొన్ని స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ వాటి మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. కానీ దీన్ని యాక్చువల్గా ఏ ఇష్యూనైనా 2 విధాలుగా చూడాలి. ఒకటి, జరిగేటప్పుడు వెళ్ళి ఆపటం అన్నది ఒకటి 100%. సెకండ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు పెద్దలు. ఓకే, సో హౌ టు ప్రివెంట్ అన్న దాని మీద ప్రభుత్వాలు, ఎందుకంటే
ఏదైతే ఈ యానిమల్ హస్బెండరీ అన్న సబ్జెక్ట్ ఉందో స్టేట్ పరిధిలో ఉండే సబ్జెక్ట్స్. మ్మ్. ఓకే, సెంట్రల్ గా మనకు 48 ఏదో ఒక ఆర్టికల్ ఉంది. దాన్ని ప్లస్ ఆ ఆర్టికల్ ఇచ్చేది ఏంటంటే స్టేట్ యానిమల్ హస్బెండరీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ షుడ్ అండ్ వాట్ షుడ్ నాట్ అన్నది ఒక ఇది ఉంది దాంట్లో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఎందుకు బక్రీద్కి ఒక వారం ముందో 4 రోజుల ముందో యాక్టివేట్ అవుతా ఉన్నాయి. ఓకే, ఈ ఆవులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు దీన్ని అసలు పెంచుతున్నారు, వాటి ఉద్దేశం ఏంటి, పెంచే వాళ్ళ ఉద్దేశం, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఈ మొత్తం ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది. ఆవు అన్నది ఒక చిన్న ఇది కాదు కదా జేబులో వేసుకొని వచ్చేయడానికి. ఇదంతా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, దాన్ని తీసుకురావాలంటే అన్నీ చేయాలి. కాబట్టి ఇది ప్రివెన్షన్ ద్వారా స్టెప్స్ అంటే ఫస్ట్ ఎవరైతే రైతులుగా ఉంటున్నారో వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా వాళ్ళకి ఫస్ట్ కొద్దిగా ఇది చేసుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ లేకపోతే వాళ్ళకి చెప్పుకుంటూ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని అట్లా కనుక ఒక 2 months ముందు నుంచే దీని మీద కనుక నిఘా పెట్టగలిగితే మటుకు ఖచ్చితంగా వీటిని చాలా అరికట్టచ్చని మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ ఏవైతే స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ అధికారులైనా ఈ బక్రీద్కి 4 రోజుల ముందు చేస్తున్నారు. కానీ దాని ముందు ఏదైతే 1 month ముందు ఇప్పుడు అనేక మండీలు ఉన్నాయి. మీరు ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా ఇవన్నీ డైరెక్ట్ 1-to-1 ట్రాన్సాక్షన్స్ ఏం జరగవు ఇక్కడ. ఇవన్నీ మండీలు సంతల్లోకి వెళ్ళి జనరల్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి అనేక మండీలు ఉన్నాయి. అన్ని మండీలు మన ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచే దాన్ని కనుక ఆపగలిగితే, అక్కడి నుంచే మనం కనుక ఒక మేజర్ స్టెప్ తీసుకోగలిగితే ఖచ్చితంగా దీని మీద రానున్న 4-5 సంవత్సరాల్లో ఒక పర్టికులర్ డ్రాస్టికల్గా మనం దీన్ని కనుక ఇది చేయగలుగుతాము, తగ్గించగలుగుతాము. రెండో మాట ఇంకోటి చూసుకుంటే మీరు ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే అసలు కుర్బానీ అన్నది ముస్లింలు ఇవ్వాలి, మీకు స్తోమత ఉన్న ముస్లింలు మాత్రమే ఇవ్వాలి. ఓకే, ఖురాన్ మీకు చాలా పర్టికులర్గా చెప్తుంది, మీకు లేనప్పుడు మీరు కుర్బానీ ఇవ్వక్కర్లేదు, దానికి మీకు ఎక్సెప్షన్ ఉంది. బాగా ఉండి అన్నీ చేసుకోగలిగే వాళ్ళే ఈరోజు ఇది కుర్బానీ చేసుకోవచ్చండి. రెండోది ఏదైతే ఇప్పుడు తెలిసి తెలియక పాత దీనివల్ల ఎవరైతే ఈ దారిలో పోతున్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ అని గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏదైతే రీసెంట్గా బెంగాల్ నుంచి వస్తుందో హిందూ ముస్లిం మూవ్మెంట్ నుంచి హార్మోనీ మూవ్మెంట్ నుంచి ఏదైతే ఆవుని మనము రాష్ట్ర దేశ జాతీయ జంతువుగా చెప్పి జాతీయ జంతువుగా చేయాలని చెప్పి వస్తుందో దాన్ని కూడా ప్రభుత్వం కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల సీరియస్నెస్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ప్రభుత్వంలో కూడా కొద్దిగా డైలమా ఏంటంటే ఆ ఆర్టికల్స్ లో కూడా కొన్ని డైలమాస్ ఉన్నాయి. ఓకే, ఈ 14 ఏళ్ల తర్వాత జరిగిన ఉన్న ఆవుని మీరు స్లాటర్ చేయొచ్చు, దాన్ని స్లాటర్ హౌస్ లోనే చేయొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ సేఫ్టీ రావాలంటే ఖచ్చితంగా ఒక మేజర్ స్టెప్ ప్రభుత్వం నుంచి జరగాలి. జరిగితే అటు ఆవులు మనం ఇది సేవ్ చేసుకుంటాం, అలాగే ఏదైతే ఈ కింద స్థాయిలో జరుగుతున్న అనేక పరిణామాలు ఉన్నాయో, రిలీజియస్ పరిణామాలు అనుకోండి, లేకపోతే ఇది ఈ మాబ్ లించింగ్స్ కానీ ఇటువంటివి కూడా చాలా చాలా వరకు తగ్గిపోతాయి. ప్రివెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ ఇది వచ్చింది. అటు మనం ఆవుల్ని కాపాడుకోవచ్చు, ఇటు జనాల్ని వారి యొక్క ప్రశాంతతను కూడా కాపాడుకోవచ్చు. రెండో మాట ఇంకోసారి సార్ ఇందాక ఏదో చెప్పారు కానీ నేను దాని మీద కమెంట్ చేయాలనుకోవట్లేదు. బట్ స్టిల్ యాజ్ ఏ ఇండియన్గా యాజ్ ఏ ముస్లింగా చెప్తున్నాము. సో మాకు ఖురాన్లోనే ఏ దేశంలో ముస్లింగా ఉంటామో లేకపోతే ఎక్కడ ఉంటున్నామో దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. రెండోది, నువ్వు ఎప్పుడు కరెక్ట్ ముస్లిం అవుతావు అంటే ఎప్పుడైతే నీ పక్కన జీవిస్తున్న వాళ్ళు నీతో సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు ఒక ట్రూ ముస్లిం అని చెప్పి మామూలుగా వాట్ ఈస్ ద ముస్లిం అనే మీనింగ్ కనుక మీరు వెతికితే ఖురాన్లో కానీ ప్రీచింగ్స్లో కానీ అసలు పక్కన వాళ్ళని హాని చెయ్యకుండా మీరు ఇది చేయాలన్న దాని మీదే, మీ జీవనాన్ని సాగించాలన్న దాని మీదే ముఖ్యంగా ఈ సిద్ధాంతాలు ఉంటాయి. రెండోది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యాక్చువల్గా మీరు చూస్తే ముస్లిమ్స్లో డూ అండ్ డోంట్ అని 2 ఉంటాయి.
ఏది మీకు అలౌడ్, ఏది మీరు చేయకూడదు. ఒకటొచ్చి ఏది మీరు చేయొచ్చు కానీ ఇట్స్ నాట్ గుడ్ టు డూ అన్నది కూడా ఇంకో ఇది ఉంటుంది. డెఫినెట్గా మోసిన్ గారు, అది ఏ మతమైనా ఏ ధర్మైనా అంటే సరే ఎదుటి వాళ్ళకి హాని చేయమని ఏ మతమో చెప్పదు. కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే ఆ, దీంట్లో మీరు దాన్ని చిన్నుల్లిపాయ అంటాం కదా, ఆ, దాన్ని తినకూడదు, రాగా తినకూడదు అన్నది ఒకటి ఉండిద్ది. ఎందుకు అంటే దాని నుంచి అది తిన్న దగ్గర నుంచి నోటి దుర్వాసన వచ్చింది. ఓకే, దానివల్ల సో మీరు తిరిగే సొసైటీలో కానీ మాట్లాడే వాళ్ళ దగ్గర ఎఫెక్ట్ అది నీకు అవసరం అయితే తిను, మామూలుగా అయితే తినకూడదు అన్న అంత లోవర్ లెవెల్లో కూడా పక్కన వాళ్ళు కానీ లేకపోతే సొసైటీ గురించి కానీ ఆలోచించి ఇది చేయటం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా మోసిన్ గారు, ఎస్, అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏదైనా సరే మంచి అన్ని మతాలనే మంచి వ్యాఖ్యలే ఉంటాయి. కానీ అవి పాటిస్తే ఎంత ఇష్యూ మనం ఈరోజు చర్చలు పెట్టుకోవాల్సిన అవసరమే రాదు. కానీ అది పాటించకే ఇవన్నీ వస్తున్నాయి. కంటిన్యూ చేద్దాం. రూపగారు వాయిస్ కూడా తీసుకున్నాక వస్తాను మరి మీ దగ్గరికి. రూపగారు నమస్తే అండి. మేడం ఒకసారి చెక్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టుంది వాయిస్. రూపగారు. సార్ జై శ్రీరామ్ సార్, జై గోమాత సార్. నా పేరు రూపా తాటికొండ సార్, ఫ్రమ్ హైకోర్ట్. మేడం, మీరు సామాజికవేత్తగా ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు. ఏంటి మీరు ఒకవేళ నిజంగా ప్రభుత్వం జాతీయ జంతువుగా గోవుని చేస్తే, ఆల్రెడీ ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో గోవ చట్టాలు ఉన్నాయి, అవన్నీ రద్దు అవుతాయి. అసలు ఏం జరిగే అవకాశం టెక్నికల్గా? సార్ వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నవి బక్రీద్ సందర్భంలో మొన్న కూడా మేము ఇంటర్వ్యూస్ ఇచ్చాము. చాలా సొసైటీలో చాలా చేంజెస్ రావాలి. ఎస్పెషల్లీ ఏంటి అంటే మేము గోమాతని అయితే సార్ సాక్షాత్తు మా ఇంటి ఇలవేల్పులాగా మేము కొలుస్తాము, ఇంటి మహాలక్ష్మి లాగా చూస్తాము. ఎటువంటి శుభకార్యానికైనా సరే గోవుని ప్రథమంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న విషయం సార్, గోమాతని ఎందుకు ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది సొసైటీలో కూడా. హిందువులందరూ ఇప్పుడు చాలా రియలైజ్ అవుతున్నారు, మనం ఇప్పటికి కూడా మేల్కోకపోతే ఎలా, ఏంటి మన సొసైటీ ఎటు వెళ్తుంది అనేసి. చాలా మంది ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళు కానివ్వండి, RSS శాఖ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువుల్లో చాలా మార్పు వచ్చింది సార్. ఇప్పుడు గోవుకి సంబంధించింది నేను జస్ట్ ఒక 2 లైన్స్ చెప్తాను సార్. ఏంటి అంటే ఇప్పుడు గోవుకి సార్ ఏదైతే కొమ్ములు ఉంటాయో, మేము బ్రహ్మ విష్ణువులతోటి మన హిందూ సనాతన ధర్మం చెప్తుంది, బ్రహ్మ విష్ణువులతోటి పోలుస్తారు కొమ్ముల్ని. నుదుటని ఏదైతే నుదురు ఉంటుందో ఇలా అంటారు కదా గోవుని, దాన్ని శివుడితోటి కంపారిజన్ చేయడము. గోవుకున్నటువంటి 2 కళ్ళని కూడా సూర్యచంద్రులతోటి మనం పోల్చడము. ఉదరాన్ని ఏదైతే గోవుకున్నటువంటి పొట్టని కైలాసంతో మనం పోల్చడము. గోవుకున్నటువంటి మూపురాన్ని శక్తి కేంద్రంగా, వెన్నుముకని మనం మేరు పర్వతం లాగా, ఈ విధంగా కాళ్ళని వేదాలు లాగా మనం చూడడం జరుగుతుంది సార్. ఇది నేను చెప్తుంది కాదు, మన సనాతన ధర్మం చెప్తుంది. గోమూత్రంని కూడా సార్ కోవిడ్ మూమెంట్ లో గోమూత్రం దాగి ప్రాణాలని దక్కించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి వ్యాక్సినేషన్లు పనిచేయాల, గోమయం గో వేస్తున్న పేడను కూడా సేవ్ చేసుకొని మనము ఇప్పుడు శుభకార్యాలకి వాటికి కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. పిడకలు అని అంటారు కదా, అలాంటి గోమాతని సార్ ఇప్పుడు నేను ఏ ముస్లిం రిలీజన్ ని, ఏ పొలిటికల్ పార్టీని నేను విమర్శించడానికి ఇక్కడికి రాలేదు. మేము పోరాడుతుంది ఆవుని, గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఇప్పుడు మనకి కృష్ణ జింక, పులి ఎలా మనకి జాతీయ పక్షుల్లాగా జంతువులాగా చెయ్యాలి అనేసి, గోవును కూడా డిక్లేర్ చెయ్యాలి అనేసి మా బాధ సార్, మా ఆకాంక్ష అది. మేము ఇక్కడ ఏ పార్టీని, ఏ పొలిటికల్ పరంగా నేను తీసుకొని రావట్లేదు, ఏ రిలీజియన్ ని మేము కించపరచట్లేదు. బికాస్ మాకు కావాల్సింది ఏంటి, మేము అది సాధించుకునేంత వరకు బీయింగ్ అన్ అడ్వకేట్ గా, మేము రీసెంట్ గా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఎన్నో దశాబ్దాల వారీగా మేము కొట్లాడి ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో, గోమాతని డిక్లేర్ చేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. మా వంతు మేము హిందువులం. ఎక్కడ లోపం కనిపిస్తుంది అనుకోవాలి రూపు గారు? ఇప్పుడు కుక్కలకి హింసిస్తే దానికి సంబంధించి ఎంత ఇష్యూస్ అయ్యాయో, చాలా వరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డులు వస్తాయి, పెటాలు వస్తాయి, ఇలా రకరకాల జీవకరణ సంస్థలు వస్తాయి, ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటాయి. మరి లక్షలాదిగా దశాబ్దాలుగా గోవును తరలిస్తూనే ఉంటారు, మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం, ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటాం, మీరు ఎప్పుడు కూడా వింటూనే ఉంటారు. కానీ ఎక్కడ దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎందుకు రావట్లేదు సార్? యాక్చువల్ గా మనకు ఒక చట్టం ఉంది సార్, తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్స్
యాక్ట్ అనేసి 1977 ఉందండి. ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి మనకి, దాంట్లో అమెండ్మెంట్స్ కూడా బిఎన్ఎస్ పరంగా కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడము, వాళ్ళ మీద 6 months పనిష్మెంట్ ఉంది, ఫైన్ ఉంది. అండ్ సెక్షన్ 5 కూడా ఏం చెప్తుందంటే సార్, మనకి 1977 తెలంగాణ యాక్ట్ మనకి ఏం చెప్తుంది అంటే, ఏ వ్యక్తి అయినా సరే గోవుల్ని చంపడము, ఐ మీన్ వధించడానికి కూడా తీసుకొని రాకూడదు, అట్లాంటి వాటికి కనీసం అట్లీస్ట్ ప్రోత్సహించకూడదు, ఇంటెన్షనల్లీ కూడా గోవుల్ని వికలాంగుల్ని చేయడము, ఆ పాల ఉత్పత్తిని ఎక్కువగా తీసుకొచ్చే ఉద్దేశంతో కొన్ని కెమికల్స్ ని గాలిని గోవు కడుపులోకి పంపించడము, ఇట్లా గోవుల్ని అనేక రకాలుగా చిత్రహింసలు చేస్తున్నారు అనేది ప్రస్తావన ఉంది సార్. అయితే సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే, ఇట్లా చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయి అనేసి 1977 యాక్ట్ పరంగా సెక్షన్ 5 చెప్తుంది. యాజ్ పర్ బిఎన్ఎస్ కూడా కొత్త చట్టాలు వచ్చినాయి సార్. 325, 291 సెక్షన్స్ కూడా మిస్చీఫ్ బై కిల్లింగ్ ఆర్ మైమింగ్ యానిమల్స్, జంతువుల్ని చంపిన, విషమిచ్చి చంపిన, వికలాంగం చేసినా కూడా వాటికి కూడా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏమైతుందంటే సార్, ఇప్పుడు మనము ఒక నెమలిని గాని ఒక జింకని గాని తింటామా, భయం ఉంటది. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అలా చేసిన వాళ్ళకు కూడా గతంలో ఎన్నో పనిష్మెంట్స్ వచ్చినాయి, అవన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు చట్టాలు అయితే ఉన్నాయి సార్. అయితే నేను ఒక ఆర్టికల్ 48 మీకు చెప్తాను సార్, అంటే మీకు తెలియదని కాదు, అంటే మన చట్టాలు అన్ని చక్కగా పకడ్బందీగా చేసి మనకి బుక్ రూపంలో బయటికి రిలీజ్ చేయడం జరిగింది సార్. అయినా కూడా జనాలకి ఎవరికి అవగాహన లేక వాటిని ఫాలో అవ్వట్లేదు. ఆర్టికల్ 48 ఏం చెప్తుంది సార్, ఇట్ ఈస్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏం చెప్తుంది మనకి, వ్యవసాయాన్ని, పశు సంవర్ధాన్ని, గోవులను, వాటి యొక్క జాతులను పరిరక్షించాలి, వాటిని సంరక్షించాలి అనే టాపిక్ మీదనే ఆర్టికల్ 48 చెప్తుంది. కానీ కమింగ్ టు ద ప్రాక్టికల్ లైఫ్ లోకి ఏమొస్తుంది, జనాలలో అవగాహన లేకుండా ఏది చేసినా చలామణి అవుతుంది. ఎవరి మనోభావాలు ఏమైనా సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు సార్. మేము మొన్న కూడా చాలా హై అలర్ట్ గా మేము చేసుకున్నాము బక్రీద్ రోజు. అంటే ఇప్పుడు ఇందాక ఒక సార్ చెప్పారు, బక్రీద్ రోజే, రంజాన్ రోజే ఇలా చేస్తున్నారని కాదు సార్, నిత్యము గోవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 150 చెక్ పోస్టులు పెట్టారు సార్. ఒక్కొక్క చెక్ పోస్ట్ లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళే గట్టిగా ఉండుంటే ఇలా గోవుల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నవి జరుగుతాయా? అంటే ఇందాక మోసని గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, మండీల దగ్గరికి వెళ్ళి మండీల్లో మీరు కనుక నిరంతరం అక్కడ పర్యవేక్షణ చేస్తే ఖచ్చితంగా దీన్ని అరికట్టొచ్చని. ఇప్పుడు ఆయన కూడా యాజ్ ఏ ముస్లింగా ఉన్నారు, అయినప్పటికీ చెప్తున్నారు నిజమైన ముస్లిం నిజంగా ఇప్పుడు గోవుని ఇలా కోరుకోవడం చెప్తున్నారు. మరి ఎందుకు అలా చేయలేకపోతున్నారు? దీంట్లో ఎక్కడ లోపం కనిపిస్తుంది? చట్టాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, చట్టపరంగా రక్షణ ఉంటుందని చెప్తున్నారు, కానీ ఎక్కడ వర్తిస్తున్నాయి గోవుల విషయానికి వచ్చేటప్పటికి? సార్ దీంట్లో ఖచ్చితంగా సార్ ప్రభుత్వం కూడా పోలీస్ వాళ్ళు కూడా సరిగ్గా ఫాలో అవ్వకపోవడం అన్నది ఇది చాలా మైనస్ అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి భయం లేదు. మేమేమనుకుంటున్నాం, బీయింగ్ అండ్ అడ్వకేట్స్ గా మేము దీని గురించి ఏమనుకుంటున్నాము అంటే, దీన్ని ఇంకొంచెం సీరియస్నెస్ తీసుకొని రావాలి, ఒక భయం అనేది ప్రజలలో కలగాలి. గోవుని ఇలా చేస్తే దీనికి ఇంత పనిష్మెంట్ అన్నా పెంచాలి, లేదు అంటే ఇంకేదైనా ప్రత్యేకమైన అమెండ్మెంట్ అయినా తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవును జాతీయ జంతువుగా ప్రకటించినప్పుడు అదే టైంలో గోవుని ఏ విధంగా అయినా వధించినప్పుడు దానికి కావాల్సినటువంటి పనిష్మెంట్స్ ను కూడా పబ్లిక్ లోకి అవేర్నెస్ తీసుకొని వచ్చి కొత్త సవరణలు ఏదన్నా ఇంకొంచెం సీరియస్నెస్ ఏదన్నా మనకి ఈ సవరణలలో వస్తే కొంచెం జనాలలో మార్పు రావడానికి ఉంటుంది సార్. ఇంకొకటి ఈ గోవును వచ్చేసి సార్ చాలా మంది అంటే నేను ముస్లిమ్స్ అని నేను చెప్పట్లేదు సార్, ఇప్పుడు తెలుగు వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు గోవుని వధించే వాళ్ళు ఉన్నారు, కటిక జాతస్తులని అంటారు. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి విషయాలు ఇలాంటివి అవగాహన ప్రజల్లోకి కనిపించినా, చూసినా, చేసినా కూడా ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళకి చెప్పడం వల్ల కూడా ప్రజల నుంచి కూడా రావాలి సార్. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతగా తీసుకుంటే కనీసం ఎంతో కొంత దీని మీద. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎంత వరకు చేయగలుగుతారు సార్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వరకు వాళ్ళు చూసుకుంటారు. బయట ఏం జరుగుతుంది, ఇప్పుడు మన ఇంట్లో కూడా సార్, మన ఇంట్లో ఏం జరుగుతుంది కొంత ప్రెమిసెస్ వరకు మనం దాన్ని ఆలోచన చేయగలుగుతాం, కానీ బయట కూడా ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియాలి అంటే ప్రజలలో కూడా అవగాహన రావాలి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళకి ఇమిడియట్ గా ఇన్ఫార్మ్ చేయాలి. అయితే సార్ ఎందుకు నేను ఇన్ఫార్మ్ చేయాలి అంటున్నాను అంటే, సెక్షన్ 9 ఏం చెప్తుంది అంటే సార్, పవర్ టు
ఎంటర్ అండ్ ఇన్స్పెక్ట్ అని కూడా ఉందన్నమాట. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ సాధారణమైన ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆన్ ద స్పాట్ అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వెరిఫికేషన్ చేసి అక్కడ నిజంగా అది జరుగుతుంది అనుకుంటే ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసే రైట్స్ కూడా పోలీస్ వాళ్ళకు ఉన్నది. మనకి అది సెక్షన్ 9 చెప్తుంది సార్. తర్వాత దీనికి సంబంధించిన పెనాల్టీస్, ఫైన్లు, వాళ్ళకి జైలు శిక్ష, ఇదంతా 6 నెలల జైలు శిక్ష. ఏది అది ఇన్వెస్టిగేషన్ లో కన్ఫర్మ్ అని తేలింది అంటే వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది సార్. నేనేమనుకుంటున్నాను అంటే ఇంకొంచెం ఈ పనిష్మెంట్స్ ని ఇంకొంచెం సీరియస్నెస్ తీసుకుని పనిష్మెంట్ ని పెంచాలి, ఎన్హాన్స్మెంట్ అది ఎప్పుడు జరుగుతుంది అనేది అందరికీ పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న. ఎప్పుడు జరుగుతుంది అనేది దశాబ్దాలకి చట్టాలు ఎప్పటి నుంచో దశాబ్దాలు మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎస్ శ్రీనివాసాచారి గారు, ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతి చేసే వాళ్ళు ఓన్లీ ముస్లిమ్సే కాదు, చాలా టాప్ కంపెనీలు యజమానులు హిందువులే ఉన్నారు. మరి ఏంటి ఎక్కడ కనిపిస్తుంది ఈ లోపం? ఇప్పుడు మోసిని గారు చెప్పింది మీరు విన్నారు, రూప గారు చెప్పిన చట్టాల గురించి మీరు విన్నారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో రుద్రారావు అని ఉంది, అది ఒక ముస్లిం, ఆయన పేరు గుర్తులేదు, ఇంకో 2 అతను సబర్వాలో ఎవరో ఉన్నారు. దాని గురించి చాలా కాలం సమ్వేర్ 95 అనుకుంటా ఆ టైంలో దాన్ని ధ్వంసం చేయాలనే ఇది కూడా జరిగింది. హైదరాబాద్ లో చాలా పెద్ద గొడవ జరిగింది అప్పుడు. అది రెండోది, నేను గోవుని చంపకూడదు, గోవుని కాపాడాలి అనేవాడికి నేను ఒక చిన్న ఇది చదివాను. నాకు క్రికెట్ గురించి బాగా అసలు తెలియదు, కానీ ఈ క్రికెట్ బంతులు తయారు చేసే దేంతో ఒక ప్రశ్న. ఆవు చర్మంతో చేస్తారు, ఎద్దులు గేదెల చర్మం, కొద్ది ఎద్దుల చర్మంతో. ముందు ఈ చేసేవాళ్ళు ఆ క్రికెట్ బంతుల గురించి కూడా పట్టించుకోమనండి. ఈ బంతులు సగటున దేశంలో ఎన్ని క్రికెట్ బంతులు తయారవుతున్నాయి, వాటి కోసం ఎన్ని ఆవులు ఇదో గురి అవుతున్నాయి అనేది అది కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కటే చేయటం కాదు. రెండోది, ఇదేంటంటే ఈ గో రక్షకులు అనేవాళ్ళు ఒక కూటమిలాగా, ఒక ఇదిగా సంఘంలాగా ఏర్పడి గో ఆధారిత ఉత్పత్తులు మనమే తయారు చేసి రైతులకి నచ్చజెప్పి ఏదో ఈ పురుగు మందులు అవి ఇవి కాకుండా ఈ గోమూత్రం వీటితోనే తయారు చేసే సేంద్రియ ఎరువుల్ని, మన పంటల్ని, మన భూమిని మనం రక్షించుకోవటానికి భగవంతుడు ఇచ్చిన జంతువు ఆవు. రెండోది, దీనిపై ఇదే కాకుండా నేను ఒక ఇది చేసిన, మనకి ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ లేకపోతే మరి దేశం మొత్తం మీద ఉందో లేదో నాకు తెలియదు, మనకి పోలేరమ్మ వారికి చాలా కాలం క్రితం దాకా కూడా శ్రీశైలంలో బ్రహ్మరామ వారికి మేకపోతుని ఇది ఇస్తారు. ఇప్పుడు కూడా జరుగుతుంది సీక్రెట్ గా. అంటే అమ్మవారి ఒకప్పుడు రక్తసక్తం అయ్యేదంటారు. ఓకే, వాడం కూడా వదిలేసేయచ్చు కదా, వాళ్ళు ఏదో కోళ్ళో కొక్కరా వేస్తున్నారు. జీవహింస అని చెప్పనని అనేవాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే ఈ మధ్య మాంసాలు పెట్టడం దేవుళ్ళకి అనేది వామాచారం కిందకు వస్తుంది. ఈ పులిహోర, దద్దోజనం ఇట్లాంటి పెట్టితే గుమ్మడికాయ ఇది పెట్టడం అనేది దక్షిణాచారం కిందకు వస్తుంది. ఓకే, నేను వామాచారానికి దక్షిణాచారానికి ఒక చిన్న పోలికి చెబుతాను. దక్షిణాచారం అంటే మన చేతికి పొడిచే ఇంజక్షన్ లాంటిది. వామాచారం అని చెప్పానంటే నా అనుభవంలో నేను చూసిన శాస్త్రాలు దీని ప్రకారం వామాచారం ప్రకారం చేస్తే అది డైరెక్ట్ గా వీనికి మన సలైన్ బాటిల్ పెట్టినట్టు ఇచ్చేస్తారు. మన వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఈ జీవహింస అనేవాళ్ళు దేశం మొత్తం మీద ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో ఎన్ని కోళ్ళు ఇవన్నీ వగైరా ఉంటాయి కదా, ఎన్ని తెగుతున్నాయి. అవి మాత్రం జీవాలు కాదా? అది మాత్రం జీవాలు కదా. అంటే పోలేరమ్మ వారికి మేము ఇచ్చే, అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు, నేను మామూలుగా చెబుతున్నా, పోలేరమ్మ వారికి ఇచ్చే ఒక కోడి ఉన్న ఇవి మాత్రమే జీవహింసకి ఇది అవుతున్నాయా? ఈ హైదరాబాద్ తీసుకుంటే పోనీ మనకి దిగుమతి అయ్యే KFC చూడండి, ఎన్ని కోట్ల కోళ్ళు తెగొస్తున్నాయి. అది జీవహింస కాదా? సూటి ప్రశ్న. మెయిన్ ఆ క్రికెట్ గురించి ఆలోచించాలి. ఆ క్రికెట్ బంతులకి ఆల్టర్నేట్ ఏదైనా చేసి, ఇప్పుడు వీళ్ళు కనీసం రోజుకు ఒక 10,000 బంతులు లేదంటే 1,00,000 బంతులు పోయినా కానీ అన్ని వారా గోవధ జరుగుతున్నట్టేగా. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు?
మరి ఎక్కడ దీంతో పాటు అది కూడా మీకు ఉండాలి. అదే ఎక్కడ కనిపిస్తోంది బ్యాంగేజ్ ముస్లింలే టార్గెట్ చేసే బ్యాంగేజ్ కంటే పడేయండి. కూడా ఇదంతా కమర్షియలైజ్ అయిపోయిందా, దీని వెనకాల పెద్ద ఏమన్నా ముఠా ఏర్పడుతుందా? కమర్షియలైజ్ అయిపోయింది. వీళ్ళకి చాలా మందికి దానికి గోవు యొక్క విశిష్టత తెలియదు. ప్రభుత్వమే కలగ చేసుకొని లేదా మీలాంటి మీడియా వాళ్ళు కలగ చేసుకొని నాయన గోమూత్రంతో ఇది వస్తుంది, గోమూత్రంతో ఆస్కార్ ఫెర్నాండెస్ లాంటి వాడే క్యాన్సర్ తగ్గిందని పబ్లిక్ గా పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు గోవు ఇంట్లో ఉంటే అది సగం రోగాలు మనకి- రావని ఉంది కదండి, ప్రతిదీ దివ్య ఔషధమే కదా, గోవు నుంచి అవును. వచ్చే గాలి నుంచి అవును, ప్రతిదీ అవును. ఔషధం. దాని విశిష్టత తెలిపి Yes. దాన్ని చంపబాకంటారు ఆయన. మనకి కన్న తల్లి ఇప్పుడు సపోజ్ ఒక తల్లి ఒక మాతృమూర్తి ప్రసవించి బిడ్డను కని చనిపోయింది అనుకోండి, అని లేదు ఆవిడికి పాలు రావట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు వాడే పాలు ఆవు పాలే వాడతారు. అదే కరెక్ట్ గా సూట్ అవుతుంది బాడీకి. అట్లాంటి విశిష్టతల్ని ఇచ్చేసి మన రైతులకు చెబుతూ మన పిల్లలకి చెబుతూ గోని ఈ విధంగా ఇట్లా ఉంటుందని చెప్పని చెప్పుకుంటూ వస్తే ఒక రోజు కాదు ఇంకో రోజుకైనా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఒకళ్ళనే ఇదంటమేం కాదు. ఇప్పుడు ఈ స్లాటర్ హౌస్ ఇవన్నీ హిందువుల్లో ఉన్నాయి అని చెప్పనంటే వాళ్ళకి ఏముంటాయి ఇంకా, వాళ్ళకంటే నీచులు ఇంకొకళ్ళు ఉండరు అనుకుంటా. వాళ్ళు అవసరమైతే డబ్బు కోసం తల్లిని కూడా చంపేస్తారేమో అనుకోవచ్చు. సింపుల్ అంతే. వాడు అది చేసినోడు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఇది చేస్తాడు. బ్లాక్ అమౌంట్, నంబర్ 1 అమౌంట్, నంబర్ 2 అమౌంట్, జీరో అకౌంట్ అన్న ఏదన్నా. ఆవుల గురించి ప్రత్యేకంగా చేసి ఇంకా కొన్ని జీవాలను కూడా దాని పరిధిలోకి తెస్తూ వాటిని చేస్తేనే మన మానవ జాతి మనుగడ ఉంటుంది. లేదంటే కొద్ది రోజులు పోతే ఆవు అనేది దేశంలో కనిపించకపోతే ఈ దేశం రోగగ్రస్తం అవుతుంది. ఇంకొకటి క్యాన్సర్ గురించి పేటెంట్ తీసుకున్నారు ఎవరు, మన ఇండియా వాళ్ళే. ఆవు పాలు ఆవు మూత్రంతో మెడిసిన్స్ వచ్చేసి దానికి అమెరికాలో పేటెంట్ తీసుకున్నారు. అది క్యాన్సర్ కి మంచి డ్రగ్ అని. ఇప్పుడు మామూలుగా అలోపతి వాడుకుంటేనే ఇవి వాడుకుంటుంది. ఈ విశిష్టతలోనే చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. పోనీ ఎన్జిఓలు ఏమైనా తీసుకుంటే, లేదంటే మీలాంటి మీడియాలో ఎవరన్నా మహానుభావులు ఉండి ఒక అబ్బాయి ఇది నేను పనిచేస్తుంది దీనికి వాటిని చంపమాకండి, వీలైతే వాటిని వాడుకోండి, వాటి నుంచి వచ్చే వాటికి ఏదో కాస్త గడ్డో గాదమో ఏదో పెట్టి ఏదో తౌడో బౌడో ఏదో పెట్టి వాటి నుంచి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తారు, మాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే నిజంగా గో మహత్యం గురించి గో విశిష్టత గురించి పురాణాల నుంచి వస్తూనే ఉంది. నిజంగా తెలియకుండా ఉన్నారనుకోవచ్చా? తెలియకుండా ఇంకొక విషయం ఉత్తర గోగ్రహణం ఎందుకు జరిగింది? వీళ్ళ విరాట పర్వతం విరాటరాజు ఆవుల్ని వాళ్ళు తరలించకపోయారనే యుద్ధం జరిగింది. ఆవుల కోసం అంత యుద్ధం ఎందుకు జరిగింది? ఇటువైపు కురి సైన్యం కాదు, ధార్తరాష్ట్రులు. కురి సైన్యం అంటే పాండవులు, ఇటు ధృతరాష్ట్రుడు కొడుకు ఇద్దరు వస్తారు. కౌరవులను అక్కడ అంటుంది. అటు ధార్తరాష్ట్రులు ఇటు పాండురాజు కుమారుడు వీళ్ళిద్దరు కూడా ఎదురు. అర్జునుడు అక్కడ తనుకున్నాడుగా, అర్జునుడు అక్కడ యుద్ధం చేశాడు కదా. అంత యుద్ధం ఎందుకు జరిగింది? ఇప్పుడు మనమ సిద్ధి లేదా ఖడ్గదిక్కన్న ఇవన్నీ ఎందుకు జరిగినాయి? గోసంతతి కోసమే జరిగింది. ఆ గోసంతతి ఉంటేనే మన భూమి పచ్చగా ఉంటుంది. ఎంతలాంటి చౌడు భూమినైనా, ఎంత దరిద్రం ఇదైపోయిన భూమినైనా కానీ దాన్ని సస్యశమనంగా చేయగలిగిన శక్తి ఆవుకు ఉంది. ఆవు నుంచి వచ్చే పేడ గానీ మూత్రానికి గానీ ఇవి ఉంది. ఆక్సిజన్ పీల్చుకున్న ఆక్సిజన్ గోవే కదండి, ఇంకేముంది ఈ భూప్రపంచం. మా చిన్నతనంలో ఈ కొన్ని సంచార జాతుల వాళ్ళు పొలాల్లో ఆవుల్ని మేపేవాళ్ళు. ఆ ఆవుల్ని ఎందుకు మేపేవాళ్ళు? అది సుసంపన్నం కావటానికి మేపేవాళ్ళు. అది గోవు నుంచి వచ్చే పేడ కానీ మూత్రం కానీ దీని మూలకంగా దానిలో ఇది వచ్చినాయి. ఇప్పుడు ఏ ఒక్క పొలాన్ని తీసుకోండి, ఒక్క 4 అడుగులు 10 అడుగులకు తవ్వినా కానీ ఆ వానపాములు దొరకవు. వీళ్ళు చంపేశారు ఆ భూమిని. చంపేస్తే నువ్వు ఎన్ని యూరియాలు వేస్తే ఇది లేకపోతే నాకు తెలియదు, ఎన్ని డిఏపీలు వేస్తే ఉపయోగం ఉంది. సారం తగ్గిపోతుంది. సారవంతమైన భూములు కూడా భవిష్యత్ తరాలకు ఇవ్వలేని స్థితిలోకి వచ్చేస్తాం. అవును, వచ్చేసాం ఆల్రెడీ. ఇంకా కొద్ది రోజులు పోతే ఈ టెంపరేచర్ ఇంకొక 3 డిగ్రీలు 4 డిగ్రీలు పెరిగితే జనాలు పిట్టల్లాగా రాలుతారు. ఇప్పుడు ఇంకొక విషయం మీ మీడియా ద్వారా చెబుతున్నాను. ఒక డబుల్ లైన్ రోడ్డు ఉంది, దాన్ని వెడల్పు చేయాలనుకుంటాడు. నాకు ఒక చిన్న ప్రశ్న, నాకు చాలా కాలం నుంచి వేధిస్తుంది ఇది.
ఈ రోడ్డును వెడల్పు చేయాలంటే అటు చెట్లు కొట్టేస్తారు, ఇటు చెట్లు కొట్టేస్తారు. ఆ ఒక్కో చెట్టు పెరగటానికి 10 ఏళ్ళు పడుతుంది, 25 ఏళ్ళు పడుతుంది, 50 ఏళ్ళు, 100 ఏళ్ల సంవత్సరాల నాటి చెట్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్డుని 2 వీలర్ కొను ఆటోలకి వాటికి వీటికి వదిలేసేసి ఇంకో కొత్త రోడ్డు వేయచ్చుగా. ఈ చెట్లు నాశనం చేసి మీకు వచ్చే ఉపయోగం ఏంటి? అటు చేస్తాం. వెడల్పు చేయటం ఇప్పుడు కనీసం కుదరదు, భూమి సేకరణ మాకు డబ్బులు పెట్టలేమనుకుంటే ఇటు పక్క వచ్చే ఒకవైపు చెట్లన్నా బతకనివ్వచ్చు కదా అని చెప్పినాను. వాటి కింద బతికినా కానీ ఆవులన్నీ బతుకుతాయి. అది పట్టించుకోవాల్సింది ప్రభుత్వంలో చలనం వస్తుంది, మెల్లమెల్లగా వస్తూ ఉంది. కానీ ముఖ్యంగా మీ మీడియాని పట్టించుకోవాలి. డెఫినెట్ గా ఖచ్చితంగా మీడియా సనాతనంలో హైందవ కార్యక్రమం కూడా దానికి సంబంధించి పెట్టింది. అవును. ఇదేంటంటే మీ మీడియా పట్టించుకొని ఈ గో విశిష్టత ఇవన్నీ ఒక మా దీంట్లో కన్నా పెట్టేసి చేస్తే వాటి ఉపయోగం తెలిస్తే వాళ్ళు ఆలోచిస్తారు. కనీసం ఒక రోజుకి కాదు 2 రోజులకైనా ఆలోచిస్తారు. ఇప్పుడు 70 ఏళ్ళు మేమిద్దరం మాకిద్దరు అని చెప్పని ఇది ఓదలు కొట్టేవాడు. ఇప్పుడు సంతానాన్ని పెంచమని చెప్పని స్లోగన్ ఇస్తున్నారు. ఆ ఒకటే సంతానం అని చెప్పని నా చేయనివాడు ఒక 2-3 జనరేషన్ నుంచి నాశనం చేశాడు. ఇప్పుడు వాడికి ఏదైనా యుద్ధం వస్తే ఒక జనరేషన్ లేదు, జపాన్కి ఇంకో జనరేషన్ లేదు, వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయినట్టు. ఒక రకంగా యుద్ధం వస్తే వాళ్ళకి యుద్ధం చేయడానికి ఎవరు లేడు. కానీ ఒక్కట్లేండి, జనాల్లో అయితే కొంచెం అవేర్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా కరోనా మిగిల్చింది ఏమైనా ఉందంటే ఆరోగ్యం మీద శ్రద్ధ, మనం ఎలా ఉండాలని కొంచెం నేర్పించింది. మళ్ళీ పరిస్థితులు మారుతున్నా మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకొస్తుంది కదా. ప్రకృతి కూడా వదలట్లా, ఏదో తీసుకొస్తుంది. మళ్ళీ ఎబోలా అంటుంది. ఇప్పుడు ఇలా రకరకాలుగా వస్తున్నాయి. మరి ఎవరి జాతరలో లేకపోతే ఏదైనా జరగచ్చండి సంకేతాలు అయితే ఇస్తుంది. ఎస్ మోసిన్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాది ముస్లింలు చూపిస్తున్న ఈ చొరవ ఏదో చూస్తాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అసలు ఇక్కడ మత పెద్దల ఆలోచన ఏంటి? ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఖచ్చితంగా ఎక్కడున్నా ఇప్పుడు ఉత్తరాదిలో అంటే వాళ్ళకి పర్టికులర్గా ఇష్యూ ఉంది కాబట్టి బెంగాల్లో అటు వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముందు నుంచే గోవధ చాలా తక్కువ. ఎందుకంటే మనం అంతా కలిసి ఉంటాము జనరల్గా. ఇప్పుడు మీరు ఇల్లు కూడా చూసుకుంటే అందరివి కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా తక్కువ. కానీ మత పెద్దల దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడైనా ఒకే మాట, అందరూ గోవధకి అగేన్స్టే. అంటే ఇప్పుడు ఫత్వాలు స్పెసిఫిక్గా రిలీజ్ చేయించాలి, ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వస్తాయి. ఇక్కడ కూడా చాలా మంది మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే బక్రీద్కి ఒక 4-5 డేస్ నుంచి కంటిన్యూస్గా వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్ పోస్టులు కానీ చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాకి చెందిన మత పెద్దలు లేకపోతే ముస్లిం నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దీని మీద మాట్లాడటం జరిగింది, ప్రజలకి అవగాహన చేయించడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళను కూడా అటువైపు వెళ్ళొద్దు, మీరు ఏదన్నా మీ పెంచుకోవడానికి తెచ్చుకోవాలి ఇవన్నీ ఉన్నా ఖచ్చితంగా ఈ 1 month 1.5 month వాటి నుంచి దూరంగా ఉండండి, లేకపోతే ఇదంతా టార్గెట్గా ఇదైపోతారు మీరు అని చెప్పి ఖచ్చితంగా అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు ముస్లింలుగా అందరం ముందుకు వస్తున్నాం. ఉన్న ఏదన్నా చిన్న చిత్కా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న మత పెద్దలు ఇప్పుడు యాక్చువల్గా మసీదుల్లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల నేను చూశాను, నేను నమాజ్కి వెళ్ళినప్పుడు ఆ మసీదుల్లో కూడా లాస్ట్ బక్రీద్కి ముందు ఫ్రైడేలో కూడా చెప్పడం జరిగింది, ఇవన్నీ చేయకండి, దూరం ఉండండి, ఇది రాజ్యాంగం అలౌ చేయదని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసి ఆ మీడియా ప్లాట్ఫామ్లో కానీ లేకపోతే ఆ బ్రెత్ కానీ రాలేదు, కనపడలేదు అనుకుంటాం. గ్రౌండ్లో మటుకు ఖచ్చితంగా ఆ వాయిస్, ఆ న్యూస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం, మేము ఉండేదంతా ఇదే ఏరియాలో కాబట్టి మాకు ఫుల్ నాలెడ్జ్ అండ్ ఫుల్ ఇది ఉంది. అలాగే ఇంకా మీకు ఇది చేయటం ఏంటంటే, అంటే మోసిన్ గారు మీరు చెప్పేదాన్ని బట్టి జనరల్గా కాదు, మసీదుల్లో చెప్పుకుంటూ వస్తారు, మసీదుల్లో చెప్తారు, ఖురాన్ చెప్తుంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా ఇది జరిగితే ముస్లింలే టార్గెట్ అవుతూ ఉంటారు. మరి ఇలా అవుతున్నప్పుడు మరి వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అంటే జనరల్గా అందరూ కూడా గోవుని ప్రతి ఒక్కరూ కూడా దేవతగానే కొలుస్తూ ఉన్నట్టుగానే చెప్పుకుంటూ మాటల్లో కనిపిస్తోంది. బట్ మనం చూస్తాం కదా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో వద్దు పోను, మన రాష్ట్రాల్లోనే ఎన్నిసార్లు ఎన్ని చోట్ల పట్టుకోవట్లేదు, ఎంత చిత్రవత్ చేస్తుంటే స్వయంగా చూసి ప్రతి ఒక్కరు బాధపడుతున్న పరిస్థితులు ఎన్నిసార్లు గమనించలేదు. సో అదే సార్, ఆ నంబర్ అన్నది చాలా తక్కువ అంటున్నా. యాక్చువల్గా చెయ్యట్లేదు, అవ్వట్లేదు అని చెప్పలేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి మతంలో, ప్రతి చోట, ప్రతి వర్గంలో ఇటువంటి వాళ్ళు ఉంటారు, చేస్తూ ఉంటారు. దాని మీద చట్టాలు ఉంటాయి. ఇప్పుడు చట్టం
లేకపోతే అక్కడ ఉన్న పెద్దలు కానీ దాన్ని పర్యవేక్షించి చూసుకోవాల్సిన అవసరం ఉండింది. ఇప్పుడు గోవద్ద ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనిషినే చంపేస్తున్నారు. మనిషిని చంపటం, ఇది చేయటం చట్టపరంగా నేరం, మానవత్వంగా అసలు అది చేయరాని పని. కానీ ఈరోజు ఎన్ని మాటలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఎట్లాగా శిక్షించాలి. వీళ్ళల్లో తెలియకుండా చేస్తున్న వాళ్ళు, అంటే కాన్షియన్స్ ఆఫ్ ద మైండ్ నుంచి చేస్తున్న వాళ్ళు, లేకపోతే అక్కడున్న ట్రెడిషనల్గా వస్తున్న ఆచారాల వల్ల చేస్తున్న వాళ్ళకి వాట్ ఈస్ ట్రూత్ అన్నది వాళ్ళ దాకా మనం పంపించి మీడియా ద్వారా కానీ, లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, లేకపోతే ఖచ్చితంగా మసీదుల ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఇమాముల కమిటీ, ఇమాం అంటే ప్రతి మసీదులో బోధన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమాం అంటారు. సో ఇండియా వైడ్ ఇమాం కమిటీనే ఈరోజు ముందుకొచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆవుని జాతీయ జంతువుగా మీరు పరిగణించాలని. కాబట్టి ఎప్పుడైతే ఇమాములు వచ్చేసి చెప్తారో ఖచ్చితంగా ఆ న్యూస్ ఏదైతే ఉండదో ప్రతి మసీదులోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. సో చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు చెప్పంగానే ప్రజలందరూ పాటిస్తారంటే ఈ భూమండలంలో అందరూ సుఖశాంతులతోనే బతుకుతారు కదా. కాబట్టి ఇక్కడ దాన్ని వినేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళకున్న ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఉండే, లేకపోతే ట్రెడిషనల్గా వస్తున్న ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల జరిగిపోతున్నాయి. దీన్ని ఎలా నివారించాలి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ తీసుకురావాలి. నేను ఇందాక ఏదైతే చెప్పానో, ఆ బక్రీద్కి 3 రోజులు 4 రోజుల ముందు హడావిడి చేసే కన్నా ఒక నెల 2 నెలల ముందు నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ జనాల్ని, ఏవైతే ఇవి స్లాటర్ హౌసెస్ కానీ లేకపోతే ఈ సంతలు ఉన్నాయో వాటి మీద నిఘా పెట్టి, ఇది కొనేవాళ్ళు కొంతమంది అయితే అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్ట్రిక్షన్స్, వాళ్ళని కూడా రెస్ట్రిక్ట్ చేసుకుంటా వస్తే ఖచ్చితంగా దీన్ని రానున్న రోజుల్లో మనం పూర్తిగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటారు, ఎవ్రీవన్ నోస్. ఇప్పుడు జనరల్గా నన్నే అడిగితే ఆవు గురించి నాకు తెలిసిన ఆవు ఏంటంటే, ఆవు ఎవరింట్లో అయితే ఉండిద్దో వాళ్ళ ఇంట్లో, మా దగ్గర చెప్పుకునేది జనరల్గా, వాళ్ళ ఇంట్లో వ్యక్తికి కానీ వాళ్ళ ఆవు యొక్క ఓనర్ కానీ ఏదన్నా వ్యాధి వస్తే అది బయటికి వెళ్ళి తినేటప్పుడు ఆ వ్యాధికి ఇది చేసే హీల్ చేసే ఏవైతే ఆకులు ఉంటాయో అది తిని పాల ద్వారా దాని ఔషధాలని ఇచ్చి ఆ వ్యక్తికి ఆ జబ్బు నిర్మూలించడానికి హెల్ప్ చేసిద్దని. అంత ఇంటెలిజెంట్ యానిమల్. అదే చెప్తుంటా. మేము ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి ఒకటి. 2 ప్రభుత్వం నుంచి ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ ఉండాలే కానీ రైట్ ప్రివెంటివ్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలండి. ఎందుకంటే రీసెంట్ గానే చూస్తాం, ఇప్పుడు బక్రీద్ పండుగ రోజే హైదరాబాద్ చూసుకుంటే కొన్ని వీధిలో రోడ్డు పక్కనే రక్తపాతాలు జరగడం అనేది, చట్టాలు మతాలు తర్వాత అసలు ముందు సివిక్ సెన్స్ అనేది ఉండాలి కదా. అసలు ఆ లోపం ఎక్కడ కనిపిస్తుంది అనేది నిజంగా అందరికీ పెద్ద ప్రశ్న. ఎస్ రూప గారు, మీరు చెప్పాలి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నిజంగా జంతువుకు సంబంధించి జాతీయ జంతువు గుర్తించి రక్షణ వస్తే పులికి ఎలాంటి చట్టపరంగా రక్షణ ఉంటుందో అలాంటి రక్షణ వస్తుంది అనుకోవచ్చు. ఇందాక కూడా మేము అడిగాను, ఈశాన్య రాష్ట్రాలు గోవా చట్టం ఉంది, ఇప్పుడు అవన్నీ రద్దు అవుతాయా ఇలాగ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే? అంటే సార్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన సార్ ఏమంటున్నారంటే, బక్రీద్ ఇట్లాంటి టైంలలో మాట్లాడడం కాదు, ఒక 2-3 months నుంచే అవేర్నెస్ ఉంటే బాగుంటుంది అన్నారు. కానీ 2-3 months అవేర్నెస్ కాదు సార్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లల్లో అసలు అవగాహన లేదు. ఈనాటి భావి భారత పౌరులే రేపటి మనకి సొసైటీకి పనికొచ్చే వాళ్ళు. కాబట్టి అసలు ఒక సబ్జెక్టే ఉండాలి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఈ చేంజ్ రావాలి. పిల్లలకి మన సంస్కృతి అంటే ఏంటి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, పండగలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ గోమాత అంటే ఏంటి. ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయి సార్, అక్బర్ గురించి, షాజహాన్ గురించి, అన్నిటి గురించి ఉంటాయి. ఎక్కడ మన హిందూ ధర్మం ఇది అని చెప్పేసి ఏ బుక్స్లలో, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా లేకపోవడం వల్ల కూడా అసలు పిల్లలకి ఏం తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి మన సనాతన ధర్మం గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 2015 లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా తల ప్రాణమైన అడ్డు పెట్టేసి నేను గోవుల్ని రక్షించుకునే దాంట్లో నేను ఎంత దూరమైనా ముందుకెళ్తాను అనేసి ఆనాడు ఆ పెద్ద మనిషి కమిట్మెంట్ ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హిందూ సార్ రేవంత్ రెడ్డి గారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు రెస్పాన్స్ అవ్వరు? ఇప్పుడు ముచ్చాలమ్మ టెంపుల్ మన హిందువులకు సంబంధించిందే సార్. ఎవరో వచ్చి నిర్దాక్షణంగా విగ్రహాలని తన్నడం, ధ్వంసం చేయడం, జూబ్లీ హిల్స్ ఏరియాలో అమ్మవారి టెంపుల్ ని కబ్జా చేసేసి ఆ నైట్ ఆ టెంపుల్ ని ఇచ్చేయడం, ఇట్లా చేస్తా ఉన్నారు. ప్రతిదీ హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగానే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో బాగా జరుగుతాయి సార్. ఇంకొకటి, ఇన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, గోవుల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ చూపిస్తారు సింపుల్ గా. ఏం సర్టిఫికేట్? గోవులు వ్యవసాయానికి తరలించే నిమిత్తం మీద గోవుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అని. అసలు హైదరాబాద్ లో వ్యవసాయం ఎక్కడుంది సార్? హైదరాబాద్ లో వ్యవసాయం ఎక్కడన్నా స్పాట్స్ ఉన్నాయా? ఏ రకంగా మరి ఇన్ని వందల గోవులు ఇలా వ్యాన్లలో మిడ్ నైట్ ఎక్కువగా తరలించడము? మా కొలిక్ అడ్వకేట్ ఉన్నారు సార్, అఫ్ కోర్స్ మేము అందరం కలిసి ఇలాంటి సామాజికవేత్తలు కూడా గట్టిగా పోరాటం చేయాలి, అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్రతి గోవుకు మంచి రోజు రావాలని మనం కోరుకుందాం. చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు ఎంతవరకు అమల్లోకి వస్తున్నాయి, కఠినంగా ఎక్కడ శిక్ష వేస్తున్నారు, అవన్నీ కూడా. చారి గారు ఫైనల్ గా ఏమైనా చెప్తారా? కంక్లూజన్ చెప్పండి. చెప్పాను, గోవుని జాతీయ జంతువుగా చేసి వాటికి పులుల అభయారణ్యాలు, కృష్ణ జంకలకి, వీటి అన్నిటికీ ఉన్నట్లుగా వాటికి కూడా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చేసేసి కఠినంగా అమలు పరిచేసేసి చివరికి క్రికెట్ బంధువులతో సహా దాన్ని కూడా మార్చి అవతల పడేసి, లేదంటే క్రికెట్ ని బ్యాన్ చేసిపోతే చేస్తూ వాటి సంరక్షణ, వాటి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ప్రజలకి చేరువ చేసి, ఇప్పుడు మన గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉంది, దాని నుంచి ఎన్నో ఉత్పత్తులు వస్తాయి. వీటి నుంచి మేలుకొల్పే ఉద్యమాలు అనేది ఒకవైపు మీడియా నుంచి, గవర్నమెంట్ నుంచి, అటు స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి కూడా ఇచ్చేస్తే ఆవు బతుకుంటుంది. ఆవు బతకపోతే రేపు పొద్దున ఈ వ్యర్థ జలాలు, ఈ కెమికల్ ఇవి ఉన్నాయి కదా ఫ్యాక్టరీస్, వీటన్నిటి మూలంగా ధ్వంసం అయిపోయిన భూముల్ని తిరిగి ఒక అంశం కాదు, దీంతో అన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించేలా వారు ముస్లిమ్స్ డిమాండ్ చేయడం కాదు, ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా పోరాడ సాధించుకోవాలని, ప్రతి గోవుకు మంచి రోజు రావాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసాచారి గారు, మోసిని గారు, రూపు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. సో ఇది ఇవాళ సనాతనంలో హైందవం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.